హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ ఫ్రై అండి. మటన్ ఫ్రై అన్న పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా. మటన్ ఫ్రైని ఇలా ఒకసారి చేసుకోండి. చేసుకున్నారంటే మనకు 1 వీక్ వరకు మటన్ ఫ్రై నిలువ ఉంటుంది. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా మటన్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇందులో మటన్ వచ్చేసి అన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ కండ లేదు, లివర్ ఉంది, మటన్ ఉంది, బోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి మటన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ వేసేసి బాగా ఎర్రగా వేయించాలి. ఫస్ట్ మటన్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఆ మటన్ ఆయిల్లో బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకొని మటన్ని బాగా ఎర్రగా వేయించుకోండి. మీకు ఎంత ఎర్రగా వీలు పడితే నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అంత ఎర్రగా వేయించుకోవడానికి ట్రై చేయండి. చూసారా, మటన్ ఆయిల్లో యాడ్ చేయగానే వాటర్ లాగా వచ్చేసింది. ఆ వాటర్ మొత్తం వెనికిపోయేలాగా వేయించుకోండి. మటన్కి మధ్య మధ్యలో అలా పొడుస్తూ చేసుకోవడం వల్ల ముక్క లోపల వరకు మంచిగా డీప్ ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. అప్పుడు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే స్టేజ్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లో మటన్తో పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ముక్కకు పట్టే మసాలా అంతా కూడా కరివేపాకు పట్టి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో ముక్కని పొడుస్తూ మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ముక్కకి మసాలా లోపల వరకు పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఏ మసాలా లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మాత్రమే మటన్ ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. చూసినట్టయితే మీరు చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలు బాగా మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. 4 వైపులా తిప్పుతూ ఇలా కలిపేసుకొని బాగా ముక్కకి మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలి. అప్పుడే మటన్ ఫ్రై మనకి తినే కొద్ది తినాలనిపిస్తుంది. మంచి టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కలపెట్టుతూ అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మనకు ఆయిల్ తక్కువ ఉండాలి, మటన్ మంచిగా రోస్ట్ అవ్వాలి అనుకుంటే చూసారా రోస్ట్ అవుతుంది. మధ్య మధ్యలో మీకు కనిపిస్తుంది కదా ఎర్రగా మటన్ ఎలా రోస్ట్ అవుతుందో అలా రోస్ట్ అవ్వాలన్నమాట. ముక్క మొత్తం మనకి అలా రోస్ట్ అయిన మటన్ని చూడండి ఇలా బాగా రోస్ట్ కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి మటన్ అడుగు అంటకుండా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా ముక్క ఎంత ఎర్రగా వేగిందో, అలా ఎర్రగా వేగాలండి. అప్పుడే మటన్కి మంచిగా మసాలా పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం నాకు సరిపోతుంది. మా ఇంట్లో స్పైస్ తక్కువ తింటారని చెప్పాను కదా. మీకు ఇష్టమైతే కొంచెం స్పైస్ యాడ్ చేసుకోండి మీరు. నాకు 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అది వేసి మంచిగా కలిపెట్టుకోండి. పచ్చివాసన పోయేదాకా మటన్కి బాగా మంచిగా కలిపెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఉప్పు కారం అన్ని మసాలా పట్టేదాకా అలా వదిలేసామనుకోండి మసాలా మంచిగా పడుతుంది. చూసారా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో షేర్ చేయడం వల్ల నలుగురికి షేర్ అవుతుందండి. చూసారా మటన్ ఫ్రై ఎంత బాగుందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రెడీ అయిపోయిందండి మన మటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.